నమస్తే రేవంత్. హలో సార్. సో రేవంత్, ఇవాళ జూన్ 26 గురువారం. ఒకసారి మార్కెట్ క్లోజింగ్ ఎక్కడుందో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 1000 పాయింట్లు లాభపడి 83,755 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 304 పాయింట్లు లాభపడి 25,549 వద్ద నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో మొత్తానికి చూస్తే ఇవాళ మన ఇండెక్స్లు హ్యాట్రిక్ లాభాలను మూట కట్టుకున్నాయి. ఒక్కసారిగా దలాల్ స్ట్రీట్ అంతా కూడా సందడి నెలకొంది. దలాల్ స్ట్రీట్ లో బుల్ పరుగులు తీసింది. ఏంటి ఇవాళ మార్కెట్లు ఈ రేంజ్ లో పైకి తీసుకెళ్లాలి, అసలు కారణం ఏంటి? సో మొన్నటి వరకు కొద్ది గొప్ప మనకు ఇజ్రాయెల్ రిలేటెడ్ టెన్షన్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. సరే, కొద్దిగా సైలెంట్ అయింది. హియర్ అండ్ దేర్ వాళ్ళు ఇరాన్ కూడా వాళ్ళు సీజ్ ఫైర్ కి కొద్ది వరకు ఒప్పుకున్నారు. సో గ్లోబల్ టెన్షన్స్ అనేవి మార్కెట్ లో పెద్ద ఎత్తున కనిపించింది. మనం పోయిన శుక్రవారం వీకెండ్ రివ్యూ మార్కెట్ లో చేసుకున్నప్పుడే ఒక బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మన లాస్ట్ వీకే మన మార్కెట్ రివ్యూలో క్లియర్ గా మాట్లాడుకున్నాం. సో బ్రేక్అవుట్ ని మనం పూర్తిగా నమ్మాలా నమ్మద్దా అనే దాని విషయంలోనే మనం జడ్జిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. సో గత ఒక రకంగా చెప్పాలంటే 45 రోజుల నుంచి ఒక బాక్స్ లోనే మార్కెట్ కన్సాలిడేట్ అయిపోయింది. అంటే దాదాపుగా మనకి ఒక 24,500 నుంచి 25,200 మార్క్ వరకు కూడా ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అయితే జరిగింది. నిన్ననే మార్కెట్లో కొంతవరకు అప్సైడ్ మూమెంట్ అంటే 25,200 బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది. బట్ ఈ రోజు సాలిడ్ బ్రేక్ అంటే క్లోజింగ్ కూడా మనం గమనిస్తే 25,500 అబోవ్ క్లోజింగ్ ఇవ్వటం అనేది కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఇచ్చినప్పటికీ మనం స్టిల్ ఇంకా కాషియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళడానికి రకరకాల రీజన్స్ మనకి ఫేవరబుల్గా కనిపిస్తున్నప్పటికీ మనకు ఒకసారి జూలై స్టార్ట్ అయిన తర్వాత మనకి రెండో వారం నుంచి ఫస్ట్ ఐటీ సెక్టార్ తోటి మనకి రిజల్ట్స్ అనేవి బయటికి రావడం మొదలు పెడుతుంది. అలానే జూలై ఫస్ట్ వీక్లో మనకి ఆటో సేల్స్ డేటాస్ ఇవన్నీ కూడా బయటికి రావడం మొదలు పెడతాయి. సో ఈ డేటాస్కి అనుకూలంగా మార్కెట్ అనేది మనకు నెక్స్ట్ డైరెక్షన్ ఏంటనేది డిసైడ్ చేస్తుంది. సహజంగా మనకి మార్కెట్లో రిజల్ట్స్ వచ్చే టైంలో అది కూడా ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ ఎక్సైటెడ్ రిజల్ట్స్ ఇవి. 2024 మార్చ్ తర్వాత ఏప్రిల్లో రాబోయే రిజల్ట్స్లోనే కొద్దిగా గైడెన్స్ బాగుంటుందేమో అనుకున్నాం. కానీ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఒకటి ఉండడం వల్ల గైడెన్స్లు కూడా వీక్గా ఇచ్చారు. ఇప్పుడు మనకి ఈ 9వ తారీఖు అనుకుంటా మనకి 90 days పాస్ పీరియడ్ కూడా జూలైలో కంప్లీట్ అయిపోతుంది. అదే కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఐటీకి సంబంధించిన రిజల్ట్స్ కూడా బయటికి రావడం మొదలు పెడతాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకునే ప్రయత్నం నిదానంగా చేస్తుంది. బట్ హియర్ అండ్ దేర్ కొన్ని మంచి విషయాలు ఏంటి అని అంటే మనకి కొన్ని సెగ్మెంట్స్ ఆల్ టైమ్ హైను కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మనకు అటు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ప్రైవేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇవన్నీ ఆల్ టైమ్ హై. సర్వీసెస్ ఈరోజు ఆల్ టైమ్ హై కొట్టేసింది అది మళ్ళీ. సో ఈ పర్టికులర్గా ఎక్కడైతే కొంత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఎక్స్పోజర్ ఉందో వాటిల్లో కొంతవరకు మంచి పాజిటివ్ మూమెంటం తోటి అప్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతుంది. సో నిఫ్టీ గమనించినా కానీ గట్టిగా మనకి 2.7% మాత్రమే ఒక డిస్టెన్స్ తోటి ఉంది ఆల్ టైమ్ హైకి. గట్టిగా చెప్పాలంటే ఒక 700 పాయింట్లు ఒక 3 రోజుల పాటు ఇదే ఒక స్పీడ్ కంటిన్యూ అయింది అని అంటే మాత్రం ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసేస్తుంది. సహజంగా ఈ పీరియడ్ లో అందరూ ఏమనుకుంటారు, గట్టిగా ఒక 2% కదా, విత్ ఇన్ నో టైం ఆల్ టైమ్ హైని కొట్టేస్తుంది అని చెప్పేసి అందరం అనుకుంటాం. నేను కూడా కొట్టాలని కోరుకుంటా. అది కొడితేనే ఇప్పుడు ఆల్ టైమ్ హై కొడితేనే మా ఇన్వెస్టర్స్ కూడా బిల్డ్ అవుతుంది రిటర్న్ అనేది. కాకపోతే ఇక్కడ ప్రాక్టికల్ కండిషన్ లో నిజంగా అక్కడ దాకా తీసుకెళ్ళనిస్తారా, ఇదే పెద్ద ప్రశ్న. ఈ రోజు ప్రాక్టికల్ గా మార్కెట్ అంతలాగా పరిగెట్టడానికి వెతికితే దొరికిన రీజన్స్ పెద్దగా లేవు. అసలు నిజమే. అసలు ఇవాళ ఒకసారి రీసెర్చ్ చేస్తే రీజన్స్ ఇంతలా ముందుకు ఎందుకు తీసుకెళ్లారన్న దానికి పెద్ద కారణాలు అసలు రీజన్స్ కనిపించట్లేదు. యాక్టివిటీ లేదు ఎక్కడ. సరే, కొద్ది వరకు డాలర్ కూల్ డౌన్ అయింది అంటే డాలర్ ఈ రోజు ఏంటి గత 3-4 రోజుల నుంచి కూల్ డౌన్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ ఆల్రెడీ కూల్ డౌన్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ కూల్ డౌన్ అయింది. ఇయాల్టి కంటే నిన్న 8% దాదాపుగా కూల్ డౌన్ అయింది. కమోడిటీ గోల్డ్ కూడా నిన్ననే ఎక్కువ కూల్ డౌన్ అయింది, 2% పైకి పెచ్చు. ఈ రోజు చాలా తక్కువ కూల్ డౌన్ అయినాయి ఇన్ఫాక్ట్. సో కాకపోతే ఈ రోజు మనకి జరిగినటువంటి యాక్టివిటీ అంతా కూడా ఎక్కువగా మనకి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే మార్కెట్లో ఏవైతే జెయింట్ కంపెనీస్ గా మనం పరిగణిస్తామో అవన్నీ ఈ రోజు ఎక్కువ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఈ రోజు మనకి టోటల్ గా 318 పాయింట్స్ మనకు కొంత పాజిటివ్ గా ఏవైతే కాంట్రిబ్యూట్ చేసిన వాటిల్లో 80 పాయింట్స్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వచ్చింది, ఎయిర్టెల్ నుంచి వచ్చింది. సో ఈ యాక్టివిటీ బట్టి నాకేమర్థమవుతుంది అని అంటే మనకి గత 3 రోజుల నుంచి నెట్ సెల్లర్స్ గా ఉండేటువంటి ఎఫ్ఐఐలు ఈ రోజు ఏమైనా బై సైడ్ కి మారారా? సహజంగా మనకి ఈ జెయింట్ కంపెనీస్ లాంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి వాటిల్లోకి ఎక్కువ ఫ్లోస్ తీసుకొచ్చేది మనకి ఈ ఎఫ్ఐఐలే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నిన్న వాళ్ళు క్యాష్ మార్కెట్ లో సెల్లింగ్ లో ఉన్నప్పటికీ వాళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ లో మాత్రం బులిష్ గా ఉన్నారు. మన కంటికి కనిపించేది సహజంగా క్యాష్ మార్కెట్ లో వాళ్ళు గత 3 రోజుల నుంచి సెల్ చేస్తున్నారు. నిన్న కూడా ఎంతైతే సెల్ చేశారో డిఐఎస్ కొద్దిగా సపోర్ట్ చేసినప్పటికీ వాళ్ళు ఎఫ్ఎన్ఓ ఆప్షన్స్ లో అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో స్ట్రాంగ్ బులిష్ పొజిషన్స్ తీసుకుంది ఎఫ్ఐఐ.
అండ్ ఈవెన్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా స్ట్రాంగ్ బులిష్ స్టాండ్స్ తీసుకున్నారు. సో బేసిక్గా ఈ రోజు ఒక ఎక్స్పైరీ కూడా ఉంది. ఈ రోజు మనకి గురువారం మంత్ అండ్ ఎక్స్పైరీ, పొజిషన్స్ చాలా స్ట్రాంగ్ గా మనకి అప్ సైడ్ కొంతమంది బిల్డ్ చేసుకుని ఉంటారు ఆల్రెడీ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు. సో బేసిక్ గా ఈ రోజు ఎక్కువగా వాలటాలిటీగా ఉండి మార్కెట్ న్యూట్రల్ గా క్లోజ్ అవుద్ది అనుకున్నప్పటికీ మనం అందరం ఎక్స్పెక్ట్ చేసాం కదా న్యూట్రల్ గా క్లోజ్ అవుద్దని. నేను కూడా న్యూట్రల్ గానే క్లోజ్ అవుద్దాం అని చెప్పేసి నేను కూడా పైన ఒక సిఈ నమ్మి కింద ఒక పిఏ నమ్ముకొని కూర్చున్నా. ఏం కాదులే అని వెయిట్ చేసాం. బట్ అందరి రీటైలర్స్ యాంటిసిపేషన్ కి వ్యతిరేకంగా మార్కెట్ వన్ సింగిల్ సైడ్ లో పైకి వెళ్ళిపోయింది. సహజంగా ఇటువంటిది జరగదు ఎక్స్పైరీ డే రోజు, బట్ ఇట్ హ్యాపెండ్. అండ్ దానికి ఎవిడెన్స్ ఏంటి, ఇది ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జరిగాయి అంటానికి ఏంటి అని అంటే మనకి ఇండియా విక్స్ అనేది సహజంగా మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కూల్ డౌన్ అవ్వాలి అనేది కొంతవరకు మనకి ట్రెడిషనల్ గా ఉండే మెథడ్. మధ్యాహ్నం వరకు మనకి ఇండియా విక్స్ పైకి వెళ్ళింది. మధ్యాహ్నం తర్వాత నుంచి నేను కూడా ఆఫ్టర్నూన్ తర్వాత ఒక టైంకి నా సిఈ పొజిషన్స్ ని వైండప్ చేసేసాను. ఇక కన్విన్స్ అయిపోయారు ఇక ఇది ఆగదులే అని చెప్పేసి. ఎప్పుడైతే మార్కెట్ కన్విన్స్ అయిందో ఇది ఆగదు అని చెప్పి అప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి మనకి మార్కెట్ లో ఒక స్టడీ అప్ మూవ్ కనిపించింది. ఇన్ఫాక్ట్ మనకి 25,400 ఆల్మోస్ట్ మార్నింగ్ 11 o'clock కల్లా చేరుకుంది. అక్కడ కొంత వాలటాలిటీ క్రియేట్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ తీసుకొని 24,500 అబోవ్కి వెళ్ళి మనకి నిఫ్టీలో కూడా సెటిల్మెంట్ కనిపించింది. సో ఈ సెటిల్మెంట్ తోటి నాకు ఒక కొత్త ఛానల్ ఫార్మేషన్ అనేది మార్కెట్లో కనిపించింది. సో అప్ ట్రెండ్ ఛానల్ ఫార్మేషన్ ఒకటి దొరికింది మనకి. ఈ అప్ ట్రెండ్ ఛానల్ ఫార్మేషన్ దాదాపుగా మనకి ప్రీవియస్గా ఏదైతే లో ఫార్మేషన్ జరిగిందో 22,000 దగ్గర నుంచి ఆ లో ఫార్మేషన్ తోటి మనకి అప్ ట్రెండ్ ఛానల్ ఫార్మేషన్ జరిగింది. సో ఈ అప్ ట్రెండ్ ఛానల్ ఫార్మేషన్ ప్రకారం నేను గమనించినప్పుడు మనకి మిడ్ ఆఫ్ ద ఛానల్ వచ్చేసరికి 25,700 రేంజ్ లో కనిపిస్తుంది. 25,700 to 800 ఈ 100 పాయింట్ రేంజ్ లో ఏమన్నా రిజెక్షన్స్ వస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక జోన్, అది టెక్నికల్ గా మాట్లాడుతున్నాను. లేదు మనకు అది కూడా బ్రీచ్ అయింది అని అంటే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. కానీ మనకి మాక్సిమం మనకి అప్ సైడ్ లిమిట్ ఏదైనా ఉన్నా కానీ 26,000, అంతకు మించి యాంటిసిపేట్ చేయలేం. దానికి గల కారణం మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ అనేది ఒకటి చేస్తూ ఉంటాం. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ ప్రకారం మనకి ఈ వారం 26వ తారీఖు అంటే ఈ వాళ్ళ ఎక్స్పైరీ ఒకటి తీసి పక్కకు పెట్టినట్లయితే మనకి 25,500 దగ్గర స్ట్రాడిల్ ఫార్మేషన్ బాగా కనిపిస్తుంది. సో ఈ స్ట్రాడిల్ ఫార్మేషన్ ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే నేను కొంచెం పైకి వెళ్ళినా కానీ మళ్ళీ కిందకు వస్తానని చెప్తుంది. అండ్ మనకి టెక్నికల్ గా కూడా 25,700 to 800 ఒక రెసిస్టెన్స్ ఉన్నట్టుగా కనపడుతుంది. సో ఈ స్ట్రాడిల్ ఫార్మేషన్ ప్లస్ పైన ఉన్న రెసిస్టెన్స్ ఇదంతా కూడా పైకి వెళ్ళినా కిందకి వస్తాను. ఇన్ బిట్వీన్ మార్కెట్ కొద్దిగా స్పెక్యులేషన్ యాక్టివిటీలో ఉంటుంది. ఎందుకనంటే మనకి హవెవర్ మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్స్ కంటే ముందు మనకి ఎస్టిమేట్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఎస్టిమేట్స్ బేస్ చేసుకొని మొమెంటం అనేది సహజంగా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ మొమెంటంలో కొంత వాలటాలిటీ అప్ సైడ్, కాకపోతే ఇక డౌన్ సైడ్ వాలటాలిటీ కంటే అప్ సైడ్ వాలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ అప్ సైడ్ వాలటాలిటీలో 25,700 to 800 దగ్గర ఏమైనా రిజెక్షన్స్ ఎదుర్కొంటూ మేబీ కొద్ది వరకు మనకి ఆ డౌన్ అంటే మళ్ళీ పైకి వెళ్ళిన కొద్దిగా కొంచెం కిందకి రావటం. బట్ ఇవాళ 300 పాయింట్ల మూమెంట్ వచ్చింది కాబట్టి రేపు అది ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సహజంగా ఏమవుతుంది మనకి వీక్ అంతా కూడా పాజిటివ్ పొజిషన్స్ ని క్యారీ చేసినప్పుడు అయితే పొజిషన్స్ ని రెడ్యూస్ చేయటం ఎందుకు, మళ్ళీ వీకెండ్ వస్తే ఏ ఇజ్రాయెల్ వచ్చి ఎవరి మీద బాంబులు వేస్తారో భయం, ఈ కండిషన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఏమన్నా కన్సాలిడేషన్ రేపు ఎక్స్పెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ వీక్ ఫ్రెష్ ఓపెనింగ్ తోటి మార్కెట్ ముందరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇప్పటి వరకు ఫైనాన్స్, బ్యాంకింగ్ ఇవన్నీ కూడా కొంతవరకు పాజిటివ్ గా మార్కెట్ ని అప్ సైడ్ డ్రైవ్ అయితే చేశాయి. అండ్ దాంతో పాటుగా ఈ వారంలో అంటే గత ఈ 1 week టైం ఫ్రేమ్, 1 week అని చెప్పగలదు కానీ రీసెంట్ టైం ఫ్రేమ్ లో కొద్దిగా ఐటీ కూడా కొద్దిగా సపోర్ట్ చేసింది. ఐటీ బాగా పడ్డప్పటికీ దాదాపుగా 25-30% పడ్డప్పటికీ ఇప్పుడు జస్ట్ 18% అవే ఫ్రమ్ ద ఆల్ టైమ్ హైక్ అది చేరుకుంది. అండ్ అది ఆల్రెడీ లాస్ట్ 3 years నుంచి కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది. సో ఈసారి ఏమన్నా గైడెన్స్ ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ అయితే పాజిటివ్ గా పెద్ద ఎత్తున లేవు. ఏ కొంచెం ఉన్నా కానీ ఐటీ పైకి వెళ్ళడానికి కొద్దిగా సిద్ధంగా ఉన్నట్టుగా అయితే కనపడుతుంది. అండ్ ఫాలోడ్ బై ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీకి ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మాన్సూన్స్ అనేవి చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే అతివృష్టి అనే కండిషన్ కూడా లేదు. ఎర్లీ మాన్సూన్ స్టార్ట్ అయింది, న్యూట్రల్ గా యాజ్ ఆఫ్ నో వెళ్తుంది. కాబట్టి మేబీ కొద్ది వరకైనా ఎఫ్ఎంసీజీలో కూడా నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది ఒక యాంటిసిపేషన్. ఎఫ్ఎంసీజీలో కూడా ఇప్పటి వరకు పెద్ద ఎత్తున రికవరీస్ అయితే రాలేదు. రీసెంట్ గా చాలా మంది అదేంటి ఎఫ్ఎంసీజీ ఇంకా రికవరీ రాలేదు అనుకున్నారు. 20% డిప్ లో ఉంది ప్రీవియస్ హై నుంచి. సో గోయింగ్ ఫర్దర్ ఏ కొద్దిగా అవకాశం ఉన్నా కానీ మనకి గైడెన్స్ ఏమైనా కొంచెం బాగున్నా కానీ ఎఫ్ఎంసీజీ పికప్ అవడానికి స్కోప్ ఉంది. లాస్ట్ ఇయర్ మనం ఎనలైజ్ చేసినప్పుడు డిసెంబర్ ఎండింగ్ కి ఒక ఎఫ్ఎంసీజీ సెక్టారే హియర్ అండ్ దర్ నెగిటివ్ లో క్లోజ్ అయింది 2024 మొత్తంలో కూడా. ఇప్పటికీ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ ఇంకా డౌన్ లోనే ఉంది. గోయింగ్ ఫర్దర్ ఏదైనా పికప్ అవుతుందా అని ఒక ఎస్టిమేషన్ కూడా నాకు కనపడుతుంది.
అదే మనం సెక్టార్ వైజ్ గా ఓవరాల్ గా చూసిన ఇయర్ టు డేట్ అంటే జనవరి 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మనకి ద బెస్ట్ పర్ఫార్మర్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ యావరేజ్, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ యావరేజ్, కేటగిరీ యావరేజ్ 11% డెలివరీ చేసింది. ఓకే. దాని తర్వాత మనకి ఎక్కువ డెలివరీని ఇచ్చింది లార్జ్ క్యాప్, దాదాపు 4.98% డెలివరీ చేసింది. ఆ తర్వాత ఎనర్జీ సెక్టార్ మనకి 4.73% డెలివరీ చేసింది. బాగా నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది అయితే మాత్రం మనకి సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నాలజీ -6.7 ట్రేడ్ అవుతుంది, స్మాల్ క్యాప్ -2 ఉంది, ఎఫ్ఎంసీజీ -4 అండ్ హెల్త్ కేర్ -4. ఈ 3-4 తప్పించి మిగతా అన్ని కూడా పాజిటివ్ గా టర్న్ అవుట్ అయిపోయినాయి. ఐ బిలీవ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించి ఒక చిన్న పాజ్ రావచ్చు, మరి మంచి రిటర్న్ ఇచ్చింది. వెన్ మార్కెట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ మంచి రిటర్న్ ఇచ్చింది కాబట్టి కొద్దిగా స్లో డౌన్ అవుతూ క్యాష్ రొటేషన్ టువర్డ్స్ ద టెక్నాలజీ అండ్ ఎఫ్ఎంసీజీ కానీ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్ అండి. ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ఏంటి అండ్ రేపటికి మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ.